వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 6వ తేదీన ఆదివారం రోజున అయితే వీరి జీవితంలో ఒక పెద్ద ప్రళయం అయితే రాబోతుంది. శివుడు మూడో కన్ను అయితే తెరవబోతున్నాడు. అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది, ఎందుకు మూడో కన్ను తెరవబోతున్నాడో అనే పూర్తి విషయాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ ధనస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు. వీరిలో కొంతమంది తెలివైన వారు ఉంటారు, కొంతమంది అమాయకులు కూడా ఉంటారు, అలాగే కొంతమంది చురుగ్గైన వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది కామ్గా నిదానంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఇలా ధనస్సు రాశిలో ఎంతో మంది ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి మనుషులు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఇలా మనుషులైతే ఉంటారు. అయినా వీరి రాశిపరంగా ఉన్నటువంటి అదృష్టం మాత్రం అందరికీ ఒకే రకంగా వర్తిస్తుందన్నమాట. అంటే వారి యొక్క స్థితిగతిని బట్టి, వారి యొక్క గ్రహాల యొక్క అనుకూలతను బట్టి ఎప్పటికప్పుడు గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయి. క్షణం క్షణం కూడా గ్రహాలు అనేవి మారుతూ చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనుషులు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే, ఈ ధనుసు రాశి పరంగా మీ యొక్క గ్రహస్థితి అనేది మీ చేతిలో ఉండదు, కానీ మీ యొక్క మనస్థితి మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరేంటంటే మీ మనసును అదుపులో ఉంచుకోవాల్సినటువంటి, అంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది, అప్పటికప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇలా అప్పటికప్పుడు నాకెందుకులే అనుకుంటారు, మళ్ళీ ఉండలేక మనసు ఏంటంటే మళ్ళీ అదే పీకుతూ ఉన్నట్టుందో అలాగా ఏంటంటే క్షణానికి ఒక రకంగా కాసేపు కోపం, కాసేపు మౌనం, కాసేపు చిరాకు, కాసేపు ఇలా అయితే భయం, కాసేపు చాలా సంతోషంగా ఉంటారు. రకరకాలుగా మీ యొక్క మనస్తత్వం అనేది మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గ్రహాలు అనేవి క్షణక్షణం మారుతూ ఉంటాయి. గ్రహాల మార్గం అలా మారుతూ ఉన్నప్పుడు మీ యొక్క మనసు అనేది మారుతూ ఉంటుంది. కానీ మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవాలి అన్న విషయం మీకు తెలుస్తుందో, మీ మనసును మీరు ఎప్పుడైతే అదుపులో ఉంచుకోవడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీకేంటూ అంతా కూడా మారుతూ ఉంటుంది. కనిపించిన దైవాన్ని, కనిపించని గ్రహాలను మనం ఏం చేయలేమండి. కానీ మన మనసు మన లోపాల ఉంటుంది. కాబట్టి అలాంటి మనసు అదుపులో ఉంచుకోవటం, కోపాలను, ఆవేశాలను కంట్రోల్ ఉంచుకోవడం, మనుషుల మీద ప్రేమ అభిమానాలు పెంచుకోవడం, అన్నిటికీ మించి క్షమగుణం ఉండాలి. క్షమగుణం అంటే ఎదుటి మనిషి ఎన్ని తప్పులు చేసినా కానివ్వండి, ప్రతీది కూడా దైవం గమనిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఒక క్షమించే గుణం ఉన్నప్పుడే అది మీ పరంగా మీకు మనశ్శాంతిని ఇవ్వటానికి, మీ ఆరోగ్యానికి మించిగా బాగుండేలా చేయటానికి క్షమాపణ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య ఏంటంటే మీ గ్రహస్థితి అస్సలు బాలేదండి. మీకు మీది పట్టుకున్నా కూడా, ఏది పట్టుకున్నా కూడా అస్సలు కలిసి రావట్లేదు. మీ జీవితంలో ఎలా ఉంటుందంటే లేకపోయినా మీరేంటే నరక యాతను అనుభవిస్తూ ఉంటున్నారు. ఎవరికైనా చెప్పుకుందామంటే కనీసం వినేవాళ్ళు కూడా లేక, అసలు ఎవరన్నా విన్నా కూడా సరిగ్గా పట్టించుకోకుండా మనకు కావలసినటువంటి సమాధానాలు, ఓదార్పు అనేది అవతల వ్యక్తి దగ్గర దొరక్క చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారని చెప్పుకోవచ్చు. కాబట్టి ధనస్సు రాశి వారు మీరు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. వారి పరిస్థితి ఏంటంటే ఈ మధ్య అస్సలు బాలేదు. ప్రతీది కూడా వాళ్ళకేంటి విసుగు, చిరాకు, అంటే మనుషుల మనస్తత్వాలు కానివ్వండి, చుట్టూ ఉండే పరిస్థితులు మనుషులు, వీళ్ళందరూ వారు కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం, అంటే వారు ఎంత వాళ్ళ కోసం కష్టపడుతున్నా, చేస్తున్నా, ఎంత మంచి చేస్తున్నా, ఎంత హెల్పింగ్ చేస్తున్నా కూడా అవసరానికి వాడుకొని పక్కన పెట్టేస్తూ, దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రాశి వారి యొక్క మనసు అనేది చాలా కృంగిపోతుంది. ఎందుకంటే జీవితంలో మనం అనుకున్న వాళ్ళ కోసం కష్టపడినప్పుడు, అది మన కుటుంబ సభ్యులే అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, బయట వాళ్ళ సంగతి వేరే విషయం. ఎందుకంటే బయట వాళ్ళకి మనం ఎవరికి ఏది చెయ్యం. ఏదన్నా మాట మర్యాదగా పలకరిస్తే ఏంటంటే
అంతవరకే కానీ కుటుంబ సభ్యులు అలా కాదు కదా! వారితో బంధం అనేది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, ఇలా వీరితో బంధం అనేది శాశ్వతంగా ఉంటుంది. అయితే కొంతమంది కుటుంబ సభ్యులు ఏంటంటే, ఎవరి కోసమైతే మనం ఇంత కష్టపడి చేస్తూ ఉంటామో, అలాగే వారి దగ్గర నుంచి ప్రేమ, అనురాగాలనేవి సరిగ్గా దొరకవు. ఇంట్లో గౌరవ మర్యాదలు అనేవి తగ్గుతూ ఉంటాయి. నువ్వెంతంటే నువ్వెంత అన్న స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అంటే అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి అంటే మానసికంగా ఈ మధ్య కొంచెం నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎంతగానో ప్రేమగా పిల్లల్ని పెంచుకొని చేసి వారి కోసం రేయింబవళ్ళు కష్టపడి పాస్తులు ఉండి తినక చేతనంత వరకు వారి కోసమైతే కష్టపడుతూ ఒక స్థాయిలో నిలబెట్టాలనైతే ఈ ధనుస్సు రాశి వారైతే చాలా కష్టపడే వ్యక్తులనైతే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ఈ ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తివంతంగా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువనే. కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనం కూడా వీరికి ఎక్కువగా అన్నమాట. అయితే వీరు దేనికైనా సిద్ధపడతారనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే వీరి జీవితంలో అయితే సమస్యలు కూడా చాలా ఎక్కువగా, ఒడిదుడుకులు కూడా ఎక్కువ, అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశం అయితే వీరికి ఉంటుంది. వీరైతే బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా కూడా ఈ యొక్క రాశివారు ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి చాలా అయితే అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం వెనకంచ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే లక్షణమైతే ఉంటుంది. కానీ వీరికి శక్తిని మించిన కూడా కొన్ని సందర్భంలో సహాయం అయితే చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరు బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు. ఎక్కువగా వీరు వెతుకుతుంటే చూసి ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు. ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించి ఓర్వలేని తనం, డబ్బుని ఆశించి తత్వాలు ఉంటాయి. అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కూడా వీరిపైన చాలా కుట్రలు పన్నుతూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీపైన పెత్తనం సాగించే అవకాశం అయితే ఉంది. సాహస క్రీడల పట్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి భూమి, న్యాయం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు, క్రీడలు, సాంకేతిక ఇటువంటి రంగంలో అయితే రాణిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరి జీవితంలో ఇదివరకు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, చేసే చోట కావచ్చు, మానసిక శోభకు గురైన పరిస్థితులు అయితే చూశారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో పొంగిపోయారు. వారి మూలంగా మీరు చెడు పేరు వచ్చింది. ఇక ఈ ధనుస్సు రాశి వారు చేయని తప్పుకు నిందలు పడవలసి వచ్చింది. మీ గురించే బయటకు రాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ వెనకాల మాత్రం చెడు ప్రచారం చేస్తున్నారు. వారి యొక్క జీవితంలో మీకు ఈ సమయంలో అయితే ఖచ్చితంగా ప్రళయం అనేది రాబోతుంది. మీ పట్ల వారు ప్రవర్తించే తీరుకు పరమశివుడు వారిపై ఖచ్చితంగా ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. ఇక శివుడు మూడో కన్ను తెరిచి వారికి మంచి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని ఖచ్చితంగా వారికి అర్థం చేసుకుంటారు. దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించే తలుచుకున్నాడు. వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. కాబట్టి ఇక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపైన ఉంటుంది. ఆ పరమశివుని యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై అయితే ఖచ్చితంగా వారికి పరిష్కారం అనేది చూపించబోతున్నాడు. అయితే ఈ సమయంలో వారి గుణపాఠం అయితే నేర్చుకొని ఉంటారు. ఇక జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించుకొని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా వారైతే అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి ఈ రోజున అయితే మీ జీవితంలో ఆ పరమశివుడు మూడో కన్ను తెరవనున్నాడు. కాబట్టి మీ జీవితంలో చాలా అద్భుతంగా అయితే మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ధనుసు రాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇది.